Hello students, welcome to online class. This is lecture number 13. Now in this video we will discuss about jQuery callback functions. JavaScript statements are executed line by line. In general, JavaScript statements are executed line by line. సో జావాస్క్రిప్ట్లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ కూడా సీక్వెన్షియల్గా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మనం jQuery ఉపయోగించి మన డాక్యుమెంట్లో ఉండే HTML ఎలిమెంట్స్కి కొన్ని ఎఫెక్ట్స్ని అప్లై చేయొచ్చండి. ఆ ఎఫెక్ట్స్ ఏమవచ్చు అంటే స్లైడ్ డౌన్ అని కానీ, స్లైడ్ అప్ అని కానీ, లేదా షో అని కానీ, హైడ్ అని కానీ, స్లైడ్ టాగుల్ అని కానీ, ఈ విధంగా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేవి jQuery ఉపయోగించి మన HTML ఎలిమెంట్స్కి అప్లై చేయొచ్చు. సో సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన HTML డాక్యుమెంట్లో ఏదైనా ఒక డివిజన్ ట్యాగ్ ఉందనుకోండి, ఆ డివిజన్ ట్యాగ్కి మనం హైడ్ అనే ఎఫెక్ట్ని ఇవ్వాలనుకోండి. హైడ్ అనే ఎఫెక్ట్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా హైడ్ ఎఫెక్ట్ ఇవ్వడం ద్వారా ఆటోమేటిక్గా ఆ హైడ్ ఎఫెక్ట్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అవుట్పుట్లో ఆ డివ్ ట్యాగ్ అనేది మనకి కనపడదు. అంటే మన jQuery ఉపయోగించి మన HTML ఎలిమెంట్స్కి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి అప్లై చేయొచ్చు. ఈ విధంగా ఎఫెక్ట్స్ అప్లై చేసేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. బట్ సిన్స్ jQuery ఎఫెక్ట్ టేక్స్ సమ్ టైమ్ టు ఫినిష్, అంటే మీరు jQuery ఉపయోగించి HTML ఎలిమెంట్స్కి ఏదైనా ఒక ఎఫెక్ట్ అప్లై చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ పూర్తవడానికి కొంత సమయం పడుతుందండి. ఓకే, ద నెక్స్ట్ లైన్ కోడ్ మే ఎగ్జిక్యూట్ వైల్ ద ప్రీవియస్ ఎఫెక్ట్ ఈజ్ స్టిల్ రన్నింగ్. అంటే ఏదైనా ఒక ఎలిమెంట్కి మీరు ఒక ఎఫెక్ట్ అప్లై చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ పూర్తి అవ్వకుండానే దాని తర్వాత ఉండే స్టేట్మెంటు ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. టు ప్రివెంట్ దిస్ ఫ్రమ్ హ్యాపెనింగ్, jQuery ప్రొవైడ్స్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఫర్ ఈచ్ ఎఫెక్ట్ మెథడ్. అంటే ఎఫెక్ట్ పూర్తి అవ్వకుండానే దాని తర్వాత ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇటువంటి వాటి వల్ల మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ ప్రాబ్లమ్ని అరైజ్ చేయడానికి jQueryలో కాల్ బ్యాక్ ఫంక్షన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఫర్ ఈచ్ ఎఫెక్ట్ మెథడ్. నా చూడండి ఒకసారి, jQuery ఎఫెక్ట్ టేక్స్ సమ్ టైమ్ టు ఫినిష్. అంటే jQuery ఉపయోగించి మీరు HTML ఎలిమెంట్స్కి ఏదైనా ఒక ఎఫెక్ట్ అప్లై చేసినప్పుడు అది ఫినిష్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఓకే, ద నెక్స్ట్ లైన్ కోడ్ మే ఎగ్జిక్యూట్ వైల్ ద ప్రీవియస్ ఎఫెక్ట్ ఈజ్ స్టిల్ రన్నింగ్. అంటే మీరు ఎఫెక్ట్ అప్లై చేశారు ఒక ఎలిమెంట్కి, ఆ ఎఫెక్ట్ పూర్తి అవ్వకుండానే దాని తర్వాత ఉండే లైన్ నెక్స్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇలా అవ్వకుండా ప్రివెంట్ చేయాలి మనం. ఓకే, అంటే ఆ ఎఫెక్ట్ పూర్తి అవ్వకుండానే వేరే లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈ ప్రాబ్లమ్ని మనం అరైజ్ చేయడం గురించి jQuery మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈజ్ ఏ ఫంక్షన్ దట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ వన్స్ ద ఎఫెక్ట్ ఈజ్ కంప్లీటెడ్. అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది కూడా ఫంక్షనే. అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఒక ఎఫెక్ట్ పూర్తయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది, ఆ పారాగ్రాఫ్ ట్యాగ్కి మీరు స్లైడ్ టగుల్ అని కానీ, లేదా హైడ్ అనే ఒక ఎఫెక్ట్ని అప్లై చేసాం. ఆ హైడ్ అనే ఎఫెక్ట్ పూర్తి అవ్వకుండానే వేరే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోతున్నాయి, దానివల్ల ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం అరైజ్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం రాయాలంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ రాయాలి. ఓకే, సో ఆ రాసిన కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఆ ఎఫెక్ట్ పూర్తయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ఆ ఎఫెక్ట్ పూర్తయిన తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిందో, ఆ ఎఫెక్ట్ పూర్తయిన తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ప్రీవియస్గా ఉండే ప్రాబ్లమ్ని మనం అరైజ్ చేయగలుగుతాం. ఓకే, ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈజ్ ఏ ఫంక్షన్ దట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ వన్స్ ద ఎఫెక్ట్ ఈజ్ కంప్లీట్. అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంట, కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా ఫంక్షనే, ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎఫెక్ట్ పూర్తయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఓకే, ద కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈజ్ పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ టు ద ఎఫెక్ట్ మెథడ్స్. అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ని మనం ఒక ఆర్గ్యుమెంట్గా ఎఫెక్ట్ మెథడ్స్కి సెండ్ చేస్తాం. ఓకే, అండ్ దే టిపికల్లీ అపియర్ యాజ్ ద లాస్ట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద మెథడ్. అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా కాల్ బ్యాక్ ఫంక్షన్ని మనం ఎఫెక్ట్ మెథడ్స్కి పారామీటర్గా సెండ్ చేస్తాం. అది ఎన్నో పారామీటర్ అవుతుందంటే లాస్ట్ పారామీటర్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీని సింటాక్స్ ఎలా ఉంటుందండి, $సెలెక్టర్ డాట్ హైడ్. అంటే సెలెక్టర్ ప్లేస్లో మీరు పారాగ్రాఫ్ కానీ డివ్ ట్యాగ్ కానీ ఏదో ఒకటి రాసుకోవచ్చండి. డాట్ హైడ్ అంటే మీరు రాసిన సెలెక్టర్కి సంబంధించిన ట్యాగ్స్ అన్ని ఏమైపోతాయి అంటే హైడ్ అయిపోతాయి. ఆ హైడింగ్ పూర్తయిన తర్వాత మీకు కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఒకసారి ఇక్కడ ప్రాబ్లం చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్. వీ హ్యావ్ ప్లేస్డ్ ద హైడ్ అండ్ అలర్ట్ స్టేట్మెంట్స్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ ఉండే ఈ కోడ్లో మనకి ఈ హైడ్ స్టేట్మెంటు అలర్ట్ స్టేట్మెంటు లైన్ బై లైన్ ఉన్నాయి. ఓకే, ఇలా లైన్ బై లైన్ ఉన్నప్పుడు చూడండి, ఇలా ఉంది కదా ఈ కోడ్. ఇక్కడ $బటన్ డాట్ క్లిక్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ అన్నాం, క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అన్నాం. $బటన్ డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అన్నాం. అంటే ఈ లోపల రాసిన కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ క్లిక్ అనే దాన్ని మనం ఈవెంట్ అని కేకేస్తాం. అంటే ఏదైనా ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏదైనా ఒక కోడ్ కనుక మనం ఎగ్జిక్యూట్ చేయించాల్సి వచ్చినప్పుడు మనం jQueryలో ఈవెంట్స్ రాస్తాం. ఓకే, కరెంట్గా మనం దేనికి ఈవెంట్ రాసామంటే బటన్కి ఈవెంట్ రాసాం. సో ఈవెంట్ ఏ ఈవెంట్, క్లిక్ అనేది ఈవెంట్. సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా ఒక రూమ్లో ఉన్నప్పుడు మనకి ఫ్యాన్ తిరగాలనుకోండి, ఆ ఫ్యాన్ తిరగాలంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి, స్విచ్ ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్రెస్సింగ్ అలా క్లిక్కింగ్ ఈజ్ ఏ ఈవెంట్, క్లిక్కింగ్ ఈజ్ ఏ ఈవెంట్. సో క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి, సమ్ ఫ్యాన్ తిరగాలి. అలాగే ఇక్కడ ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. కాబట్టి ఆ కోడింగ్ అంతా కూడా ఈ ఫంక్షన్ ఆఫ్లో రాస్తాం. అంటే ఇక్కడ రాసిన కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందండి, బటన్ని క్లిక్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్ది. నా చూడండి, ఇక్కడ ఈ కోడింగ్లో $p.hide అన్నాను, p.hide. దీని తర్వాత అలర్ట్ స్టేట్మెంట్ ఉంది. మీరు ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో మీ డాక్యుమెంట్లో ఉండే అన్ని పారాగ్రాఫ్స్ కూడా ఏమైపోతాయంటే మెల్లిగా హైడ్ అయిపోతాయండి. ఆ ఎఫెక్ట్ పూర్తవ్వకుండానే, అంటే పారాగ్రాఫ్స్ అన్నీ హిడెన్ అవ్వకుండానే మీకు ఏం జరుగుతుందంటే పారాగ్రాఫ్స్ అన్నీ హైడ్ అవ్వకుండానే ఈ అలర్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఇప్పుడు నా మెయిన్ ఏమేంటంటే ఈ ఎఫెక్ట్ పూర్తయిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, సో అదే కదండి ప్రాబ్లం. ఒక ఎఫెక్ట్ పూర్తవకుండా దాని తర్వాత స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం అరైజ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ రాయాలి. ఓకే, సో మీరు చెప్పే పాయింట్ జాగ్రత్తగానండి. సో ఇక్కడ ఉండే ఈ కోడ్ చూడండి ఒకసారి. సో ఇది jQuery కోడ్ $document.ready ఫంక్షన్ ఆఫ్. ఓకే, ఈ మెయిన్గా $బటన్ డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని రాసాం కదా. ఇక్కడ బటన్ అనేది మన HTML ట్యాగ్. ఓకే, HTML ఎలిమెంట్. డాట్ క్లిక్, హియర్ క్లిక్ ఈజ్ ద ఈవెంట్. అంటే ఏదైనా ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు పలానా కోడ్ కనుక ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం jQueryలో ఈవెంట్స్ రాయాలి. సో jQueryలో ఈవెంట్స్ ఇలా రాస్తూ ఉండే $బటన్ డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్. అంటే ఈ లోపల రాసిన ఈ రెండు స్టేట్మెంట్స్, ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి, బటన్ని క్లిక్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి మెయిన్. $p.hide అంటే ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్స్ అన్నీ స్లోగా హైడ్ అయిపోతాయి. కానీ ఆ పారాగ్రాఫ్ ట్యాగ్స్ అన్ని హైడ్ అవ్వకుండానే దానికన్నా ముందే దాని తర్వాత ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఓకే, ఇదే మెయిన్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడు మనం అరైజ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ రాయాలి. ఓకే, చూడండి కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎలా రాస్తామంటే, ఓకే, సో కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎలా రాస్తాం చూడండి. $బటన్ డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్. చూడండి ఇక్కడ $p.hide అన్నాను. అంటే పారాగ్రాఫ్స్ అన్నీ కూడా స్లోగా హైడ్ అవుతాయి. ఓకే,
మనం ఇక్కడ అలర్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది కదండి. అలర్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ వల్ల ప్రాబ్లం వస్తుంది కదా, కాబట్టి ఆ అలర్ట్ని మనం కాల్ బ్యాక్ ఫంక్షన్లో రాయాలి. సో ఎలా రాస్తామంటే $p.hide అని చెప్పి స్లో రాసిన తర్వాత ఒక ఫంక్షన్ని ఓపెన్ చేస్తాం, ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి సమ్ కోడ్ రాస్తాం. ఈ ఫంక్షన్ ఆఫ్లో ఈ అలర్ట్ స్టేట్మెంట్ రాస్తాం. సో ఇక్కడ రాసిన ఈ అలర్ట్ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే మొత్తం పారాగ్రాఫ్స్ అన్నీ హైడ్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఇక్కడ రాసిన ఈ ఫంక్షనే ఏంటంటే కాల్ బ్యాక్ ఫంక్షన్. దిస్ ఈజ్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే, చూడండి, హియర్ ఈస్ ద మాడిఫైడ్ వెర్షన్ ఆఫ్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్. We have placed a alert statement inside a callback function for hide method. అంటే మన హైడ్ మెథడ్కి మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తున్నాం. చూడండి, $p.hide స్లో ఫంక్షన్ ఆఫ్. చూడండి, ఇక్కడ ఉండే ఈ ఫంక్షన్ ఆఫే ఏంటంటే కాల్ బ్యాక్ ఫంక్షన్. అంటే మనం రాసిన అలర్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు ఎందులో పెట్టామంటే ఫంక్షన్ ఆఫ్లో పెట్టాం. సో ఎప్పుడైతే ఫంక్షన్ ఆఫ్లో పెట్టావో నీకు ఏం జరుగుతుందంటే పారాగ్రాఫ్స్ అన్నీ హైడ్ అయిపోయిన తర్వాత అప్పుడు అలర్ట్ స్టేట్మెంట్ జరుగుతుంది. ఓకే, అంటే ఏదైనా ఒక ఎఫెక్ట్ పూర్తి అవ్వకుండానే దాని తర్వాత స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమ్ని మనం అరైజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ రాయాలి. ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్ విచ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఎఫెక్ట్. అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా ఫంక్షనే. అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఒక ఎఫెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ పారాగ్రాఫ్స్ అన్ని హైడ్ అయిన తర్వాత ఇక్కడ ఉండే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, కాల్ బ్యాక్ ఫంక్షన్ని మనం పారామీటర్గా ఎఫెక్ట్ మెథడ్స్కి సెండ్ చేస్తాం. సో ఎన్నో పారామీటర్ అవుతుందంటే లాస్ట్ పారామీటర్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వీటి మీద ఎగ్జాంపుల్ రాద్దాం. ఇప్పుడు మనం jQuery కాల్ బ్యాక్ ఫంక్షన్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం. చూడండి, నా ఫస్ట్ ఆఫ్ ఆల్ jQuery స్టేట్మెంట్ రాయాలి కాబట్టి jQuery లైబ్రరీని ఇంక్లూడ్ చేయాలి. సో I will write script statement, script type equal to text or JavaScript. Okay, src equal to jQuery -3.2.1.js. ఓకే, సో మీకు ఏమైనా అనుమానం ఉన్నట్లయితే ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఓపెన్లోకి వెళ్ళి చూడండి, ఈ ఫైల్ ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. jQuery 3.2.1.js ఈ ఫైల్ని మనం ఇంక్లూడ్ చేసాం. నౌ I will write starting script tag for jQuery statements. ఓకే, నౌ చూడండి, కాల్ బ్యాక్ ఫంక్షన్ మీద ఎగ్జాంపుల్ కదా, నేను కొన్ని ట్యాగ్స్ రాస్తాను. div ట్యాగ్ రాసాను. ఓకే, సో div ట్యాగ్ స్టార్టింగ్, div ట్యాగ్ ఎండింగ్. నౌ మ్యాటర్ రాస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. స్పాన్ ఎలిమెంట్ తీసుకున్నాను. దిస్ ఈజ్ స్పాన్ ఎలిమెంట్ ఇన్ డివిజన్ 1 /span. okay, now I will write paragraph element p. This is paragraph 1 in div 1. okay, next this is paragraph 2 in div 1. okay, similarly this is paragraph 3 in div 1. okay, now చూడండి, జస్ట్ నేను ఈ డివిజన్ ట్యాగ్ కి బోర్డర్ అప్లై చేస్తాను. స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి బోర్డర్ $2px సమ్ డబుల్ బ్లూ అని ఇచ్చాను. ఓకే, జస్ట్ మనం దీని యొక్క అవుట్పుట్ చూడండి ఒకసారి. ఇలా వచ్చిందండి, 2px డబుల్ బ్లూ. ఓకే, అవసరమైతే మీరు మార్జిన్ కూడా ఇచ్చుకోవచ్చు. సమ్ మార్జిన్ జస్ట్ 4px, జస్ట్ మార్జిన్ ఇచ్చాను. ఓకే, మరి చూడండి మార్జిన్. సిమిలర్లీ ప్యాడింగ్ ప్రాపర్టీ ఇస్తున్నాం 10px అని, జస్ట్ గ్యాప్ వస్తుంది. ఓకే, నా ఇప్పుడు నేను ఒక 2 బటన్స్ యాడ్ చేస్తున్నాను. చూడండి, నా డాక్యుమెంట్కి బటన్ అని చెప్పి ఒక బటన్ పేరు హైడ్ అని రాసాను, /button. ఓకే,
సో రెండో బటన్ పేరు నేను ఏం రాస్తున్నానంటే షో అని రాస్తున్నాను, షో. ఓకే, నాకు చూడండి మనం ఇప్పుడు రెండు బటన్స్ యాడ్ అయినాయి. ఒక బటన్ పేరు వచ్చి హైడ్, రెండో బటన్ పేరు వచ్చి షో. ఓకే, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను jQuery స్టేట్మెంట్స్ రాస్తున్నాను చూడండి, jQuery స్టేట్మెంట్స్. సో jQuery స్టేట్మెంట్స్ అంటే మీకు తెలుసు, $document.ready ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఈ మధ్యలో కదా మనం స్టేట్మెంట్స్ రాస్తాం. ఓకే, $document.ready ఫంక్షన్ ఆఫ్. ఇప్పుడు చూడండి ఈ బటన్కి నేను జస్ట్ ఐడి ఇంక్లూడ్ చేస్తున్నాను, ID1 అని. ఓకే, సో అలాగే రెండో బటన్కి ID2 అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నాకు మొదటి బటన్ చూడండి, ఇక్కడ ఫస్ట్ బటన్ ఉంది కదా. సో ఫస్ట్ బటన్ ఏంటండి, పేరేంటి, హైడ్. ఈ హైడ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఏమవ్వాలంటే ఈ డివిజన్ ట్యాగ్ అంతా కూడా నాకు ఏమైపోవాలంటే హైడ్ అయిపోవాలి. ఓకే, డివిజన్ ట్యాగ్ అంతా కూడా నాకు ఏమవ్వాలి, హైడ్ అవ్వాలి. షో కొట్టిన వెంటనే నాకు మళ్ళీ డివిజన్ ట్యాగ్ అంతా కూడా నాకు మళ్ళీ షో అవ్వాలి. ఇది నా టాస్క్. నా ఇప్పుడు చూడండి నేను ఏం రాస్తున్నానో అబ్జర్వ్ చేయండి. చూడండి ఫస్ట్ బటన్ హైడ్ కదండి, ఫస్ట్ బటన్కి నేను ఏమి ఇచ్చాను, ఐడి వాల్యూ ID1 అని ఇచ్చాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఆ బటన్ని సెలెక్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు నేను ఉపయోగించేది ఏంటంటే ఐడి సెలెక్టర్ $#ID1 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్. ఓకే, చూడండి ఇక్కడ నేను కామెంట్ రాస్తున్నాను, హియర్ $#ID1 సెలెక్ట్స్ బటన్ ట్యాగ్, బటన్. ఓకే, ఇది ఏ సెలెక్టర్, ఐడి సెలెక్టర్. అండ్ క్లిక్ ఈజ్ ద ఈవెంట్. క్లిక్ అనేది ఏంటి, ఈవెంట్. ఈ ఈవెంట్ జరిగినప్పుడు ఇక్కడ లోపల రాసే స్టేట్మెంట్స్ అన్నీ కూడా మీకు ఎగ్జిక్యూట్ అవుతాయి. సో లోపల నేను ఏ స్టేట్మెంట్ రాస్తానంటే చూడండి, $div డాట్ ఓకే హైడ్ అని చెప్పి, హైడ్కి డ్యూరేషన్ చెప్పాలండి. ఓకే, సమ్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి నేను ఎంత ఇచ్చానంటే 10,000 ఇచ్చాను. సో హియర్ 10,000 ఇస్ ద మిల్లీ సెకండ్స్ అనమాట. 10,000 మిల్లీ సెకండ్స్ అంటే 10 seconds పాటు పడుతుంది, 10 సెకండ్లు పడుతుంది హైడ్ అవ్వడానికి. డివ్ ట్యాగ్ కామా. ఓకే, జస్ట్ నవ్వు చూడండి. దీని తర్వాత అలర్ట్ అని చెప్పి నేను ఏం చేశానంటే డివిజన్ ఎలిమెంట్ ఈస్ హిడెన్ అని రాశానండి. ఏం రాశాను, డివిజన్ ఎలిమెంట్ ఈస్ హిడెన్. నా జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు మీరు బ్రౌజర్లోకి వచ్చి చూడండి, ఇక్కడ హైడ్ బటన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఒకసారి మీరు గమనించండి. బ్రౌజర్లోకి వెళ్ళాను, ఇక్కడ ఇది డివిజన్ ట్యాగ్ కింద రెండు బటన్స్ ఉన్నాయి. ఒకటి హైడ్ బటన్, రెండో బటన్ వచ్చి షో బటన్. ఓకే, ఇప్పుడు నేను హైడ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు ఏమవ్వాలంటే డివిజన్ ట్యాగ్ హైడ్ అయిపోవాలి. ఓకే, హైడ్ అయిన తర్వాత నాకు అలర్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది నా టాస్క్. కానీ ఇక్కడ ఎలా జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి ఇక్కడ హైడ్ అన్నాను. హైడ్ అన్న వెంటనే నాకు ఈ ఎలిమెంట్ హైడ్ అవ్వకుండానే, అంటే డివిజన్ ట్యాగ్ హైడ్ అవ్వకుండానే నాకు అలర్ట్ బాక్స్ వచ్చేసింది, డివిజన్ ఎలిమెంట్ ఈస్ హిడెన్ అని. చూడండి, అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ మెయిన్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రీవియస్ ఎఫెక్ట్ రన్ అవుతుండగానే, అంటే ఎలిమెంట్ హైడ్ అవుతూ ఉండగానే మీకు దాని తర్వాత ఉండే అలర్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇది మెయిన్ ప్రాబ్లం. సో దీన్ని సాల్వ్ చేయడం గురించి మనం ఏం చేయాలంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ రాయాలి. చూడండి, హైడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ డివిజన్ ట్యాగ్ హైడ్ అవుతుందండి. ఇది హైడ్ అయిన తర్వాత నాకు ఇది రావాలి, కానీ దీని ఎఫెక్ట్ రన్ అవుతుండగానే ఇది వచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేస్తే తర్వాత హైడ్ అవుతుందండి. అంటే మీరు ఇక్కడ గమనించవలసిన పాయింట్ అనమాట. అంటే హియర్ చూడండి, ఇక్కడ కామెంట్ రాస్తున్నాను నేను,
here div tag is not hidden, not completing its effect hide, and the next statement is executed. అంటే డివిజన్ ట్యాగ్ దాని హైడ్ ఎఫెక్ట్ కంప్లీట్ అవ్వకుండానే దాని తర్వాత స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, సో ఇది మెయిన్ ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని అరేంజ్ చేయడానికి మనం ఏం చేయాలంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ రాయాలి. ఓకే, టు సాల్వ్ ద అబోవ్ ప్రాబ్లం we must write call back function. సో ఏం రాయాలండి, కాల్ బ్యాక్ ఫంక్షన్ రాయాలి. we must write call back function. ఓకే, కాల్ బ్యాక్ ఫంక్షన్ రాయాలి. చూడండి, ఇప్పుడు ఇదే కోడ్ని నేను ఎలా మాడిఫై చేస్తానో మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో కాల్ బ్యాక్ ఫంక్షన్ మనం ఎలా రాస్తాం చూడండి. ఇప్పుడు కాల్ బ్యాక్ ఫంక్షన్ రాయాలంటే రాయాలండి $of div డాట్ హైడ్ తర్వాత మీరు డ్యూరేషన్ చెప్పాలి. సో డ్యూరేషన్ ఎంత ఇచ్చాను ఇక్కడ, నేను 10,000 milliseconds ఇచ్చాను. కామా ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఈ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఓకే, సో ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి దీని లోపల నేను అలర్ట్ స్టేట్మెంట్ రాస్తాను. అలర్ట్ అని చెప్పి div tag is hidden. ఓకే, నౌ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. అలాగే రెండో బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఏం జరగాలండి, షో అవ్వాలి కాబట్టి జస్ట్ ఇదే కోడ్ని కాపీ చేసి నేను పేస్ట్ చేస్తున్నాను. నౌ ఇప్పుడు చూడండి, సెకండ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే చూడండి, రెండో బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఏమవ్వాలంటే ఎలిమెంట్స్ షో అవ్వాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే రెండో ఎలిమెంట్కి ఐడి వాల్యూ ఎంత ఉందండి, ID2 ఉంది. కాబట్టి ఇక్కడ హ్యాష్ ID2 అని మార్చాను, ID2. సో నాకు ఏమవ్వాలంటే రెండో ఎలిమెంట్ క్లిక్ చేసిన వెంటనే షో అవ్వాలి ఎలిమెంట్స్. కాబట్టి షో అనే ఫంక్షన్ని కాల్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంకొకటి హైడ్ అండ్ షో స్లైడ్ అప్, స్లైడ్ డౌన్, స్లైడ్ టాగుల్ ఆర్ ఎఫెక్ట్ మెథడ్స్ ఇన్ jQuery. సో ఇవన్నీ కూడా jQueryలో ఉండే ఎఫెక్ట్ మెథడ్స్ అండి. ఓకే, మరి చూడండి ఇక్కడ రాసిన ఈ ఫంక్షన్ ఏంటంటే కాల్ బ్యాక్ ఫంక్షన్. మరి చూడండి, జస్ట్ చేంజ్ div tag is shown. సేవ్ చేశాను. సేవ్ చేసి ఇప్పుడు మీరు ఎఫెక్ట్ చూడండి. ఓకే, జస్ట్ చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా డివిజన్ ట్యాగ్. ఇప్పుడు నేను ఇక్కడ హైడ్ బటన్ క్లిక్ చేశాను. చూడండి, హైడ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. మెల్లిగా div tag అనేది హైడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు అలర్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి div tag is hidden అని వచ్చింది. ఓకే, నాకు ఇప్పుడు జస్ట్ ఓకే బటన్ ప్రెస్ చేయండి. నాకు మళ్ళీ ఎలిమెంట్ కనుక తిరిగి రావాలనుకోండి, div tag నాకు తిరిగి రావాలంటే జస్ట్ షో బటన్ మీద క్లిక్ చేయండి. నాకు షో బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. మెల్లిగా ఎలిమెంట్ 10 seconds పడుతుందండి. 10 seconds అయిన వెంటనే మీకు మళ్ళీ ఆ ఎలిమెంట్ అంతా యాస్టీజ్గా కనపడి అలర్ట్ బాక్స్ వచ్చింది. ఇక్కడ div tag is shown అని. ఓకే, అంటే ఒక ఎఫెక్ట్ పూర్తయిన తర్వాత స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఒక ఎఫెక్ట్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఉండే స్టేట్మెంట్స్ కనుక ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనం కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అనేవి రాసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చెప్పిన హైడ్, షో, స్లైడ్ అప్, స్లైడ్ డౌన్, స్లైడ్ టోగుల్ ఇవన్నీ కూడా jQuery ఎఫెక్ట్స్ అండి. మనం నెక్స్ట్ యూనిట్లో వీటి గురించి నేర్చుకుంటాం. థ్యాంక్ యూ.